జమ్మలమడుగు పంచాయతీ జమ్మలమడుగు అక్కడే ఉంది, విజయవాడ ఇక్కడే ఉంది. మేమిద్దరం అట్లే ఉన్నాం. ఇంకా వెయిట్ కాలే, ఇంకా కొలికి రాలే. ఎవరికి ఎంపీ ఎమ్మెల్యే అనేది ఇంకా డెసిషన్ కాలే. ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి, జడ్జిమెంట్ రాలే. మా ఆర్గ్యుమెంట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. సీఎం గారు పార్టీ అధ్యక్షునిగా ఒకరు సర్దుకోండి, ఒకరు ఎంపీకి ఒకరు ఎమ్మెల్యేకి అయితే ఇద్దరు రెండెద్దుల బండి అవుతుంది. ఒంటరి పోరాటం కాకుండా చెరొకరు పోటీ చేయమని జనరల్గా పార్టీ అధ్యక్షునిగా సలహా చెప్తాడు. కానీ ఉచ్చలేడు, అంతలో కఠినంగా మాట్లాడలేడు. ఆయన కూడా సీనియర్ వ్యక్తి, ఆయన కూడా సీఎం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాకుండా జాతీయ పార్టీ అధ్యక్షుడు. బ్యాలెన్స్గా మాట్లాడుతూ సర్దుబాటుకు ప్రయత్నం చేస్తున్నాడు. మా ఇద్దరిలో చెరొకటి అయితే బాగుంటుందని నేను నా అంచనా ప్రకారం మా కార్యకర్తలు, మా స్నేహితులు, మా వాళ్ళు కావాలనేది ఎమ్మెల్యేని వాళ్ళు చెప్తారని అతనని, నీకు ఎమ్మెల్సీ ఉంది కదని మేము, నీకు ఎంపీకైనా పోగలిగిన సామర్థ్యం ఉంది కాదని అతను చెప్పినాడంట. మా పరోక్షంలో జరుగుతున్నాయి తప్ప టేబుల్ 1 టేబుల్ 2 ఆయనేమో కామన్. ఇది సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ మాదిరి ఇద్దరం ఎదురెదురుగా లేం. మా ఆర్గ్యుమెంట్ మేము వినిపిస్తున్నాం, ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన వినిపిస్తున్నాడు. ఫైనల్ జడ్జిమెంట్ సీఎం గారు ఇంకా రాలేదు. ఎవరిద్దరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వినిపించే దశ, ఎవడు వాళ్ళు చెప్పుకునే దశ. జడ్జిమెంట్ వచ్చినాక 100% సహకారం ఉంటుంది. ఇద్దరిని కలిపిన జడ్జిమెంట్ ఉంటుంది. ఇద్దరు ఇట్లే ఉంటుంది జడ్జిమెంట్.